హాయ్ ఎవ్రీవన్. అన్న పేరు పీటర్ అన్న. సో అన్న వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తారు. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బాల్ తీసుకొని సైడ్స్కి కొట్టాలి. ఇట్లా 1 2 సైడ్స్ కొట్టాలి, లెఫ్ట్ అండ్ రైట్. కంటిన్యూ కావాలన్న. ఇది తీసుకోండి. ఓకే, ఒకటే స్టేజ్ కొంచెం మంచిగా కొంచెం స్లో కొట్టండి అన్న. వెరీ గుడ్. సో ఇట్లా ఇది సైడ్ వర్కౌట్ అంటారు. ఇది సైడ్ వర్కౌట్ అంటారు. 15-20 కొట్టచ్చు. 3 సెట్స్ కొట్టాలి. ఇట్లా కొడితే ఈ సైడ్ అనేది కొట్టాలి అన్న. అదే ట్రై చేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ హ్యాండ్స్ పైన పెట్టేసేయాలి. సో ఇది 50 కొట్టాలి, 50. సో జంపింగ్ లేదు, నార్మల్ టైం అన్న. రెడీ అన్న. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది చేస్తే ఏంటంటే మొత్తం పైకి జంపింగ్ చేస్తే ఫుల్ బాడీ అవుతుంది. దాంట్లో కొంచెం వెయిట్ లాస్ అవుతాం మనం ఖచ్చితంగా. ఇది లేడీస్ ఇంట్లో చేసుకోవచ్చు వర్కౌట్స్. ఇంట్లో హోమ్ వర్కౌట్స్ లాంటి ఇది జిమ్కి వెళ్ళే అవసరం లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ చేయొచ్చు కంపల్సరీ. ఇది మంచి వర్కౌట్. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో బ్యాగ్ తీసుకొని వెయిట్ ఉండాలి. బ్యాగ్ అయినా అవసరం లేదు. మనం వెయిట్ ఏదైనా 3 kg 5 kg పర్లేదు. ఇది షోల్డర్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకొని మెజర్ తీసుకోవాలి సైడ్స్. ఇట్లా 1 2 సో ఇది 5 రౌండ్స్ చేయాలి అలా. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, షోల్డర్ పైన ఎక్కువ కరెక్ట్ పెట్టండి. రైట్ 5 రౌండ్స్ చేయాలి. అటు వెళ్ళి వస్తే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అవ్వాలి. 5 రౌండ్స్ చేస్తే 1 సెట్ అవుతుంది. సో అట్లా 5 రౌండ్స్ అట్లా 3 సెట్స్ చేయాలి. 5 రౌండ్స్ చేస్తేనే 3 సెట్స్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు ఆ వర్కౌట్ దీనిలో సైడ్ వర్కౌట్ అంటారు ఇలా. ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మ్యాట్ వేసి క్రంచెస్ వర్కౌట్ స్టమక్ది. అది ఇంపార్టెంట్ చాలా. మంచిగా ఉంటే గ్రిప్ ఇట్లా పెట్టుకోవాలి. కింద ఏదైనా మిషన్ ఉన్నా లేక్ పైన పర్లేదు, ఎవరైనా లెగ్స్ పైన హోల్డ్ చేసి పైన నిల్చోబెట్టచ్చు. సో ఇట్లా అనుకొని హ్యాండ్స్ బ్యాక్ పెట్టి ఫ్రంట్ అప్ అండ్ డౌన్ చేయాలి, పైకి కిందికి. ఓకే, అది ఇది ఏం చేయాలంటే ఒక 15 and 20 కొట్టొచ్చు రెప్స్. దీనిలో మంచి స్టమక్ ఎక్సర్సైజ్. ఇది స్టమక్ మొత్తం టమ్మీ కానీ లోవర్ స్టమక్ కానీ లోపల వెళ్ళిపోతాయి. ఇది సో మంచి ఎక్సర్సైజ్. ఇది కంటిన్యూ చేయండి. ఒక 3 సెట్స్ చేయండి. ఇది 15 into 3 సెట్స్. మంచి ఎక్సర్సైజ్. ఇది చాలా బాగుంటుంది. ఇది మన ఏమంటారు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్టాప్ వాచ్ ఉంటుంది ఫోన్లో. ప్రతి ఫోన్లలో ఉంటుంది. అది తీసుకొని మనం ప్లాన్ చేయొచ్చు. చాలా మంచిది స్టమక్ కి. సో పొజిషన్ తీసుకొని ఇలా స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవాలి. 1 minute చేయాలి, ఎగ్జాక్ట్ 1 minute. ఇట్లా తీసుకొని బరాబర్ పెట్టాలి. సో హ్యాండ్స్ అండ్ బాడీ మొత్తం స్ట్రైట్ పెట్టి పైకి చూడాలి. మీరండి. ఓకే, బరాబర్ దీని లెవెల్ తీసుకోవాలి. నడుము బరాబర్ కింద చేసుకోవాలి. అన్న కింద తీసుకుని ఇంకా కింది కావాలి. కిందికి బాడీ పైకి చేయండి. పైకి చూడండి. చూడండి అన్న. ఇది కిందికి చేయండి. కిందికి కొంచెం బాడీ లేకుండా పైకి. రైట్, వెరీ గుడ్. సో మనం టైం స్టాప్ వాచ్ పెట్టాము. అది ఇంట్లో చేసుకోవచ్చు మనం ఎవరైనా కానీ. మ్యాట్ వేసి అది 1 minute చేయొచ్చు. ఇక 40 seconds చేయొచ్చు. మంచి ఎక్సర్సైజ్. ఇట్లా ఇంట్లో చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళే అవసరం లేదు. మనం ఇంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ చేసుకోవచ్చు మనం. మంచి ఎక్సర్సైజ్ ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టిక్ తీసుకొని పైన షోల్డర్ పైన పెట్టాలి. హ్యాండ్ స్ట్రైట్ పెట్టేసి మెజర్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ వర్కౌట్ అంటారు. దీనిలో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఇంకా అప్ అండ్ డౌన్ ఉంటుంది అండ్ సైడ్స్ ఉంటుంది. అలా రండి మీరు. తీసుకొని షోల్డర్ పైన పెట్టండి. సో అది పెట్టేసి సైడ్ కొట్టండి ఫస్ట్. రైట్, వెరీ గుడ్. 1 2 3 4. సో ఈ కంప్లీట్ అయిన తర్వాత దీనిలో ఇంకో ఎక్సర్సైజ్ ఉంటుంది అన్న. నెక్స్ట్ బెండ్ చేయండి అట్లా కిందికి అప్ అండ్ డౌన్. వెరీ గుడ్. ఇది చేయొచ్చు. దీంట్లో ఇంట్లో చేసుకోవచ్చు మనం. హోమ్ వర్కౌట్స్ ఇవన్నీ చేయొచ్చు మనం. జిమ్ లో కాకుండా బయట కానీ ఎక్కడ మనం పార్క్ వెళ్ళినా కానీ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ చేయొచ్చు. ఇది మంచి ఎక్సర్సైజ్. ఇది సైడ్స్ వర్కౌట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచిది. సో ఇది చేయండి. ఇప్పుడు అట్లాంటివన్నీ ట్రై చేయండి. నేను ఇట్లాంటి వర్కౌట్స్ ఎట్లా చెప్తున్నా అంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి చేస్తున్నాను.